పిలచుచున్నాడు రమ్ము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము క్రీస్తు యేసునందు నిత్య జీవము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభు అంగీకారములకు యోగమైనది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రపరచునని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని స్వార్థము చూపని వారును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. పరిశుద్ధమైన బైబిల్ విధంగా తెలుస్తుంది. దేవుడు ఒక్కడే, దేవుడికి నదులకు మధ్య మూర్తి లేదు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది. అయిలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘముగా ఈ మధ్యకు వచ్చి మేము పొందినటువంటి ఆనందాన్ని, శాంతిని, నెమ్మదిని మీరు కూడా పొందుకోవాలని ఆశించిన వారమై ఈ విధంగా కొన్ని మాటలు తెలియజేయాలని మీ మధ్యకు వచ్చి ఉంటున్నాం. అయితే కొన్ని నిమిషాలు ఆలగరకు వచ్చి, యేసు ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు, నీ రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థన చేస్తే, చిన్న ప్రార్థన చేసినట్లయితే ఆయన దేవుని వాక్యంలో సెలవిచ్చినట్టుగా మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి